గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయదుర్గము. యుగయుగములు దేవుణ్ణి నమ్ముకోండి, విశ్వాసముంచండి. హల్లెలూయా. విశ్వాస పలుకులు ఎప్పుడైతే పలికాడో అతడికి విశ్వాసం ఉన్నట్టు. ఆ పలుకులు పలకకపోతే అతనికి విశ్వాసము లేనట్టు. హల్లెలూయా. సో విశ్వాసం వల్ల కలుగు ప్రయోజనాల్లో మరొకటి ఏమిటి అని అడిగితే, అసలు ఈ వచనంలో మనకి ఒక చక్కటి పాయింట్ ఉంది. ఫస్ట్ డే మీకు చెప్పాను, విశ్వాసము అంటే ఏమిటి. మనకి దేవుడు ఒక రుజువు ఇస్తాడు. అది మన కంటికి కనబడకపోయినా ఆ మాట, ఆ వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి నమ్మడమే విశ్వాసమని. ఒబీడియన్స్, ట్రస్ట్, లాయల్టీ, ఎజూరెన్స్, ఇవన్నీ కూడా విశ్వాసాన్ని వ్యక్తపరిచే భావాలని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. అలాగే దేవుడి దగ్గర ఒక పెద్ద ఆశీర్వాదం ఉంది. అది ఆకాశమంతా, భూమంతా అవి ఉన్నాయని నమ్మి చేతులు ఎత్తడమే విశ్వాసం అని మనం నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ విశ్వాసం అంటే ఏమిటో కూడా మనకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమిటంటే, ఇక దేవుని మీద ఆనుకొనడమే విశ్వాసం. పరమగీతంలో ఓ చక్కటి మాట రాశాడు చూడండి. పరమగీతం, తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు? హల్లెలూయా. తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు అంటాడు. అక్కడ సంఘము ఎవరి మీద ఆనుకుంది? దేవుడి మీద ఆనుకొని ఉంది. అలా ఆనుకొని ఉండడమే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ యెషయా గ్రంథంలో కూడా మనకు చెబుతున్న మాట ఏమిటంటే, ఎవని మనసు దేవుని మీద ఆనుకుని ఉందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మీద ఆనుకొని ఉండడమే విశ్వాసం. దేవుడు చేస్తాడు, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు. నేను దేవుని ప్రార్థన చేశానుగా, దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానుగా, దేవుడు నాకు సహాయం చేస్తాడు. అదే విశ్వాసం. ఈ దుష్ట సంతానం అనుకుంటుంది, బలుల చేత బలపరుచుకుంటారా, ఉపవాసాలు చేస్తే కార్యాలు అయిపోతాయా అనుకుంటారు. ఎన్నో కార్యాలైనవి మన ఎంత. ఆమేన్. ఉపవాసంతో నీకు పెద్ద ఆయుధం చేత ఓ బండను కొడతా ఉన్నాం, 23 రోజుల నుంచి కొడతా ఉన్నాం. నీ దెబ్బలకి అది పగలదా? నీ దెబ్బలకి ఆ బండ పగలదా? ఆ సమస్య పగలదా? పగులుతుంది. ఆ బండను చూసి నువ్వు బాధపడతలేదు, ఆ బండను చూసి కలవరపడతలేదు. విశ్వాసంతో దాన్ని కొడుతున్నావు కూడా అది పగిలిపోతుంది. హల్లెలూయా. సో విశ్వాసం అనేది దేవుడి మీద ఆనుకొనడం. ఇక ఆనుకోవడం అంటే భారం అంతా దేవుడి మీద వేసేయడం. నువ్వే దిక్కునైనా, నువ్వే దిక్కునైనా. హల్లెలూయా. నువ్వే దిక్కునైనా, నువ్వే శరణునైనా, ఏది చేసినా నీ ఇష్టం ప్రభు, నీ చిత్తం. అందుకే మరి అంటది, ఆయన నీతో ఏం చెప్తాడో అది చెయ్యి, అంతే. ఏం మాట్లాడక, మీరేం మాట్లాడకండి, ఆయన చెప్పింది చేయండి, అంతే. నీకు అది ఇష్టం లేకపోవచ్చు. ఒక రోజున ఈ పర్ణశాల నేను స్థలం కొన్నప్పుడు దీనికి 3 ఫ్లోర్లు వేద్దాం అనుకున్నా. కిందంతా పార్కింగ్ ఇచ్చి పైన బాల్కనీ టైప్లో చర్చ్ చేసేద్దాం ఇక అనుకున్నా. అని దానికోసం తెగ ప్రార్థన చేస్తున్నా. ఒక రోజున దేవుడు ఒక బస్ స్టాప్లో కూర్చున్న ఒక ఎంప్లాయీలాగా ఒక చెక్క బల్ల మీద కూర్చుని నా దగ్గరికి వచ్చి, నేను బ్యాగ్ తీసుకుని బస్ స్టాండ్లో నుంచుని అగస్టిన్ ఇలా రా అన్నాడు. అరే నా పేరు ఇంకెళ్ళి తెలుసని దగ్గరికి వెళ్ళేటప్పటికి
ఈ పేపర్ నీకోసమే అన్నాడు. నాకు పేపర్ ఇచ్చాడు. అది ఎలా ఉందంటే వైట్ పేపరు, అందులో బ్లాక్ పెన్ తోటి గీసిన గీతలు. ఏంటో గీతలు అంటే, ఇదిగో ఇప్పుడు ఈ మందిరం ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలా గీసి ఆ పేపర్ మీద నాకు ఇచ్చాడు. నేను అదే రోజు జహీరాబాద్లో శ్రీశైలం మన ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ కోసం మాట్లాడొచ్చిన రోజు, తెల్లారోడికి పెద్ద ఇంజనీర్, చాలా పెద్ద ఇంజనీర్ నాకు ప్లాన్ ఇచ్చాడు. వెంటనే అది క్యాన్సిల్ చేసి ఆ పేపర్ మీద ఎలా గీసాడో దేవుడు అలాగే మందిరం అయిపోయింది. దేవుడు ఆలోచనలు గొప్పవి. ఆయన మీద ఆనుకొని ఉన్నట్లయితే మనకెంతో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలకు ఏదైనా సిగ్నల్ వచ్చిందా? రాకపోతే నీ ప్రయాసం ఇంకా చేయాలి, నీ కన్నీరు ఇంకా కార్చాలి. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా ప్రభు నీకేదో మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే ఇంకా ప్రార్థన చేయవలసిన పరిస్థితి అయినా ఉండొచ్చు. నీ ఉపవాసంలో సరైన కమిట్మెంట్ లేకపోవచ్చు. ఉపవాసం ఉన్న ఏదో ప్రార్థన నీకు అడ్డుపడవచ్చు. జాగ్రత్త. నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా నీకు జవాబు రావట్లేదంటే ఏదో పాపం అడ్డైనా ఉండొచ్చు. రెండోది, నువ్వు చేస్తున్న ఉపవాసం సరైన కమిట్మెంట్, అంటే ఉపవాసం అంటే తిండి మానేసం అనుకుంటారు చాలామంది, పెద్ద పొరపాటు అది. ఉపవాసం ఉన్న సమయంలో అదొక దీక్ష. మనసు అంతా కూడా దేవుడి మీద తప్ప సైడ్కి కూడా వెళ్ళకూడదు. మరి మేము ఎందుకు లోకం పనులు, నా ఫేస్ కూడా లోకానికి కనబడకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాను. ఇదొక వ్రతం, ఇదొక దీక్ష చేస్తున్నాను నేను. నా పని అయ్యా, మరి మేము పనులకు వెళ్ళొద్దా? ఇల్లు పని తప్పు కాదు, పనేమి తప్పు కాదు. కానీ ఇతర కార్యక్రమాల్లోకి నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అపవిత్రత అంటుకుంటుంది. హల్లెలూయా. కనుక నీ ఉపవాసంలో కమిట్మెంట్. ప్రార్థన లేని ఉపవాసం ఉందో చూసారా? సమయం దొరికితే ఆ గల్లీలు తిరుగుదాం అనుకుంటావు, సమయం దొరికితే సెల్ ఫోన్తో వాడదాం అనుకుంటావు. అది నీకు ఆశీర్వాదం కాదు. నీ ఉపవాసం ఎంత ప్రార్థనలో ఎదుగుతావో అంత దీవించబడతావు. ఈరోజు నాకు ప్రభు స్వరం వినపడ్డది. నాకు ఈ ఉపవాసం ఉండి 23 రోజులు 4 సార్లు ప్రభు ప్రత్యక్షతలు. ఈరోజు ప్రభు స్వరం ఏముందంటే, విశ్వాసం కలిగిన వారు దేవునితోనే నడుస్తారు అంటున్నాడు దేవుడు. పాఠం చెప్తున్నాడు నాకు దేవుడు, నాకు వాక్యం చెబుతున్నారు. ఏవో చూపించి, ఏవో పుస్తకాలు ఏదో చూపిస్తున్నారు, ఏవో లెటర్లు చూపిస్తున్నారు. స్వరం మాత్రం ఏమి వినబడ్డదంటే, విశ్వాసం కలిగిన వారు దేవునితోనే నడుస్తారు, దేవునితోనే నడుస్తారు అని చెప్తూ హానోకు దేవునితో నడిచెను అని చెప్పారు. హల్లెలూయా. అప్పుడు ప్రభా, నా విశ్వాసంలో ఏదైనా లోపం ఉంటే సరిచేనాయనా, నాకు ఇంకా విశ్వాసం దయచేనాయనా, నా విశ్వాసం వృద్ధి పొందించు నాయనా, నీతో నడిచే భాగ్యం ఇవి నాయనా అని నేను ప్రేయర్ చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఒకడు లేడు, దేవుడు వెదుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలి వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుక తెరచిన సమాధి, తన నాలుకతో మోసము చేయును, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగై ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారు కన్నులు ఎదుట దేవుని. చూసారా, ఇదంతా ఎవరి కోసం చెప్తున్న మాటలు? ఈ 11 నుంచి 18 వచనాల వరకు, అనగా 7 వచనాలు లోకములో ఉన్న ప్రజలందరి కోసం చెప్తున్న మాట ఇది. ప్రభు చెప్తున్నాడంటే అసలు వారి మార్గాల్లో శాంతి లేదు, శాంతి మార్గం ఎలా ఉంటుందో వారికి తెలీదు. అందరూ కూడా కొట్టుకునేవారు, అందరూ కూడా చంపుకునేవారు, కొట్లాట్లు, జగడాలు, నువ్వా నేనా, సై అంటే సై. మీరు ఫేస్బుక్ కానీ ఓపెన్ చేస్తే అసలు ఎంత మన క్రిస్టియన్లు ఎంత చండాలం అయిపోయిందంటే, డిబేట్స్, నీది గొప్ప నాది గొప్ప, నీది రైటా నాది రైటా, కమాన్ డిబేట్ పెట్టుకుందామా, డిబేట్ పెట్టుకుందామా.
నువ్వు తప్పంటే నువ్వు తప్పు, నువ్వు తప్పంటే నువ్వు తప్పు. హల్లెలూయా. దేవుడికి దానియేలులాగా చేతులెత్తి ప్రార్థన చేసే యోధులు కావాలరా. యోధులేరి, యోధులు కనబడతలేదు. పోటాపోటీగా డిబేట్, శాంతి కనబడతలేదు. వాళ్ళ హృదయంలో శాంతి లేదు. ఒకరికొకరు దూషించుకోవడమే సరిపోతుంది. దేవునికి స్తోత్రం. వాటి జోలికి వెళ్ళకండి బిడ్డలారా. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవుడికి ఇప్పుడు కావాల్సింది మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. ఆయనకి చాలా ఇష్టం ప్రార్థన అంటే. ప్రార్థన చేసేవారు ఒక్కరుంటే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసే ఒక సేవకుడు ఉంటే ప్రాంతాన్ని అప్పగించబోతున్నాడు. సంఘములో ప్రార్థన చేసేవారు ఉంటే గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు రోమాపత్రికలో ప్రవచనారంగా, శాంతి మార్గము వారు ఎరుగరు, వారు తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా 11వ వచనం నుంచి రాయబడ్డది. నీతిమంతులు లేడు, ఒకడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెదికివాడు లేడు. వీళ్ళందరూ పనికిమాలు అయిపోయారు. వీళ్ళందరూ త్రోవ తప్పిపోయారు. వీళ్ళందరూ కూడా శాంతి లేకుండా చీకట్లో వెళ్ళాడుతున్నారు. హల్లెలూయా. ఏడొస్తుంది నాకు శాంతి? ఎలాగొస్తుంది శాంతి? ఇగో ఇలా చూడు, విశ్వసించువానికి దేవుడు పూర్ణ శాంతి గలవానిగా మారుస్తున్నాడట. విశ్వసించువాన్ని దేవుడు ఎలా మారుస్తున్నాడండి? పూర్ణ శాంతి గలవానిగా మారుస్తున్నాడు. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1 నుంచి 6 వచనాలు మనం చూస్తే, బైబిల్ స్కాలర్స్ అనేటి వాళ్ళు ఈ 23వ కీర్తన ఏమన్నారు తెలుసా? ఒక విశ్వాస వీరుడు రాసిన విశ్వాస కీర్తన అంటున్నారండి. హల్లెలూయా. ఆ కీర్తన ఎవరి కోసమో రాయలేదు, ఎక్కడో జరిగిన దానికోసం రాయలేదు, ఏదో చెప్పడానికి రాయలేదు, గద్దించడానికి రాయలేదు. ఆ కీర్తన ఏమో రాశాడు తెలుసా? ఒక విశ్వాస వీరుడు తన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ రాశాడండి. ఒక విశ్వాస వీరుడు రాసే కీర్తనది. 6 వచనాల్లో ప్రతి వచనంలో కూడా విశ్వాసం వ్యక్తమవుతుందండి. ఏమంటాడో తెలుసా? యెహోవా నా కాపరి అంటే ఏమిటి? విశ్వాసం ఉందా లేదా? దేవుడు నా కాపరి కాబట్టి నాకేమీ తక్కువ కాదర్రా. నా గిన్నెలో తొట్టిలో పిండి అయిపోదు, నా బుడ్డిలో అయిపోదు. అసలు విశ్వాసముతో బతకడం, ఈరోజు ప్రభు చెప్తున్న మాట, విశ్వాసముతో బ్రతకడం వండర్ అండి. మనిషి జీవితానికి ఒక వండర్. హోవా ఈరే దేవుడిస్తాడు. పదా అడుగై, మూమెంట్, యాక్షన్, రియాక్షన్, నో రియాక్షన్, యాంటీ రియాక్షన్. విశ్వాసం కలిగిన వాడు రియాక్ట్ అవుతూనే ఉంటాడు దేవుడు మాటకి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమయగు జలముల యొద్దకి. ఎస్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. రోమాపత్రిక 3లో మనం ఏం నేర్చుకున్నాం? వారికి శాంతి మార్గం అనేది తెలియదు. వారు ఎరుగురట. శాంతి మార్గం ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో తెలియదు. నీకు తెలుసా శాంతి మార్గం ఎలా ఉంటుందో? దావీదు అంటాడు, నాకు కూడా తెలియదు, కానీ నా కాపరి నన్ను శాంతికరమైన జలముల యొద్దకే నడిపిస్తాడు. నాకు తెలుసని, భూమి మీద శాంతికరమైన పరిస్థితులు ఏ నరుడికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఇది చేస్తే బాగుంటుంది, సక్సెస్, శాంతి అనుకుంటా, కానీ అది నా కొంప ముంచచ్చు. ఇది చేస్తే అబ్బా సూపర్ అనుకుంటా, కానీ నా జీవితాన్ని అది పక్కదారి పట్టించవచ్చు. నా ప్రభువుకు తెలుసు. ఏంటంటే నా ప్రభువుకి ఏం తెలుసు అంటే, శాంతికరమైన మార్గము నా తండ్రికి తెలుసు. కనుక దావీదు అన్నాడు, ఇగో బిడ్డలారా, నాకు ఏదో తెలుసని నేను అంటలేదు, నాకు విశ్వాసం ఉంది, నా యేసయ్య నన్ను శాంతికరమైన జలముల యొద్దకి నడిపిస్తాడు. ఇక నాకేం అపాయం రాదు. అంటే నువ్వు విశ్వసిస్తే దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా మారుస్తాడా? 100%. నాకేమి దిగులు లేదు, నాకేం భయం లేదు.
రాబోతున్న కీడును తప్పించే దేవుడు, ఉగ్రతను తప్పించే దేవుడు, యాక్సిడెంట్ను తప్పించే దేవుడు, పురుగు నుండి తప్పించే దేవుడు, రోగము నుండి తప్పించే దేవుడు, దుష్టు నుండి రాబోయే అక్టోబర్లో ఏం కీడొస్తుందో నాకు తెలియదు, నవంబర్లో ఏం కీడొస్తుందో నాకు తెలియదు, డిసెంబర్లో ఏం కీడొస్తుందో నాకు తెలియదు. ఈరోజు నేను ఒక న్యూస్ విన్నాను, కోదాల్లో 2 కార్లు గుద్దుకుని 2 కలిపి లారీలో గెలిపోయి సుమారు 8-9 మెంబర్స్ స్పాట్ డెడ్. ఏం రోగం నీ ఇంట్లోకి వస్తుందో తెలియదు, ఏ సమస్య నీ ఇంట్లోకి వస్తుందో తెలియదు, కానీ విశ్వసించేవాడు అంటున్నాడు, నాకేం ఫియర్ లేదండి. ఎందుకో తెలుసా? యెహోవా నా కాపరి, శాంతికరమేగ జల, రేపటిని గూర్చిన భయము నాకు లేదు, రేపటిని గూర్చిన చింత నాకు లేదండి. ఇంత శాంతి నీకెక్కడది? నేను దేవుని యందు విశ్వసిస్తున్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, విశ్వసిస్తే చాలు బిడ్డ, నీకు అసాధ్యమైనది ఏది లేదు. విశ్వాసం నువ్వుంచు, కార్యాలు నేను చేస్తా. రోమాపత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, శాంతి మార్గములు వాళ్ళకి. 23వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నా ప్రభువుకు తెలుసు. ఎవరు తెలుసు? ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను, వినండి. సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి. వాళ్ళకి శాంతి, రాత్రి పగళ్ళు శాంతి లేదు, రోడ్ల మీద వెళ్ళాడు ప్రజలు. వాళ్ళు లోతు తలుపులు కొడుతున్నారు, తలుపులు తీ, నీ దగ్గరకు వచ్చిన 2 మనుషులు మాకు కావాలి, తలుపులు తీ అని తలుపులు కొడుతున్నారు. అప్పుడు దేవుడు లోతుతో చెప్తున్నాడు, లోతు, ఇక్కడ నీకు శాంతి దొరకదు, నాతో రా, శాంతి, పూర్ణ శాంతి గలవానిగా నిన్ను మారుస్తాను. పైనుండి అగ్ని రాబోతుంది. అది ఎవరు నమ్మలేదు, లోతు నమ్మాడు. యేసునందు విశ్వాసం ఉంచి యేసుతో పాటు వెళ్ళాడు, శాంతిగా ప్రాణం దక్కించుకున్నాడు. బిడ్డలారా, అర్థమవుతుందా? యెహోవా యందు విశ్వాసం ఉంచుచున్న వాడికి ఏ కీడు రాకుండా దేవుడు సరిహద్దుల్లో దూతల నుంచి, మార్గములలో దూతల నుంచి, చుట్టూ కావలా ఉంచి, ఏ కీడు రాకుండా తప్పించి, ఏ శోధన పడకుండా ఉంచి, శాంతిని నీకు సరిహద్దుల్లో జెండా పాతినట్టు పాతుతాడు. ఏం భయపడిన అవసరం లేదు. అన్య దేశాల్లో కూడా మహారాజులు మనమే. అబ్రహాముని అన్యులు ఏమన్నారు తెలుసా? నువ్వు పరదేశం అని ఎవరన్నారయ్యా? మా మధ్యలో నువ్వు మహారాజు అయ్యా. హల్లెలూయా. బిడ్డలారా, శాంతి కలిగిన ఒక పరిస్థితి ఈరోజు మీకు వివరిస్తాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. నినివే పట్టణానికి శాంతి ఉందంటారా? శాంతి లేదు, కానీ ఆ పట్టణము నిండా పాపం ఉంది. పాపం ఉన్న చోట, భక్తిహీనత ఉన్న చోట శాంతికి చోటు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నినివే పట్టణం కోసం మీకు 2 విషయాలు చెప్తాను. నహూము గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే నినివే పట్టణం గురించిన సమాచారం మనకి రాయబడుతుంది. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది అసలు ఈ యొక్క నహూము గ్రంథంలో ఆ పట్టణం ఎవరంటే, ఏ పట్టణం అంటే 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే నినివేను గూర్చిన దేవోక్తి. ఈ యొక్క 3 అధ్యాయాలు కూడా నినివే పట్టణమును గూర్చం నహూము అనే ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు. అర్థమవుతుందమ్మా పిల్లలారా? ఈ నహూము ప్రవక్త పట్టణమా అంటున్నాడు. ఏ పట్టణం అది? ఏది? నినివే పట్టణం. ఏ పట్టణం అండి? ఇది ఎంత ఘోర పట్టణం అంటే, ఈ పట్టణానికి పేరు పెట్టాడు దేవుడు. ఏం పట్టణం ఇది? నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక నిన్ను పట్టుకుంటుంది. మోసముతో, బలత్కారముతో నువ్వు నిండి ఉన్నావు. అవునా? 3వ వచనం, రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతల్లాడుచున్నవి, ఈటలు మెరయుచున్నవి, చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా ఉన్నారు. ఈ పట్టణంలో బలత్కారం ఉంది, ఈ పట్టణంలో పాపం ఉంది, చంపుకోవడం ఉంది, శవాలట రోడ్ల మీద పడుతున్నాయంట, జారత్వం ఉంది, చేతబడి ఉంది. ఇలాగ పాపము నిండుకున్న పట్టణానికి శాంతి లేదు. ఏం లేదండి? మీరు బాగా వినండి. పాపం ఎక్కడుందో శాంతి ఉండదు.
విశ్వాసం ఎక్కడుందో అక్కడ శాంతి ఉంటుంది. నినివే పట్టణంలో పాపం ఉంది, శాంతి కరువైపోయింది. దావీదుకి శాంతి ఉంది, విశ్వాసం ఉంది, శాంతిని దేవుడిచ్చాడు. అందుకంటే విశ్వసించు వారికి దేవుడు ఎలా చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడట. ఏం భయపడను, నా దేవుడు నాకు తోడున్నాడు. నినివే పట్టణానికి దేవుడు చెప్పాడు, ఏనా నువ్వు నినివేకెళ్ళి ఆ పట్టణం అంతా చంపేసుకుంటున్నారు. రాత్రి అయితే గొడవలు, కొట్లాట్లు, గల్లీ అంతా గొడవలే, జారత్వాలు, చిల్లంగితనం, చేతబడి శక్తులు, ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం లేదు. నువ్వెంత అంటే నేనెంత. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పట్టణం కోసం ప్రవచించు. ఏమిటంటే మీకు శాంతి లేదు, మీరు నాశనం అయిపోతారంతే. మీకు ఉగ్రత రాబోతుంది. మీకేం కలుగుతుంది? మీకు ఉగ్రత రాబోతుంది. మిమ్మల్ని దేవుడు నశింపజేయబోతున్నాడు అని చెప్పన్నాడు. ఇది ఎన్నోసారి ప్రత్యక్షమైన మాట. 2వ మారు 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా వాక్కు 2వ మారు. ఎందుకంటే మొదటి మారు చెప్పాడు యోనాకి. చెప్పినప్పుడు యోనా దేవుడు మాటకు లోబడలేదు. ఏమన్నాడు? నినివేకెళ్ళి ఈ మాట ప్రకటించరా అన్నాడు. అప్పుడు యోనా ఏం చేశాడంటే, నినివే పట్టణములు దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని అని చెబితే, యెహోవా సన్నిధిలో నుండి తర్షీషుకు పారిపోవాలని యోనా యొప్పేకెళ్ళి కేవిచ్చే టికెట్ కొనుక్కున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా చెప్పండి? దేవుడు ఏం చేయమన్నాడు? నినివేకెళ్ళరా. అది దుర్మార్గమైన పట్టణమే కావచ్చు, అది కత్తుల చేత పొడుచుకుంటున్న పట్టణమే కావచ్చు, నువ్వు పోయి నా సువార్త ప్రకటించిన అన్నాడు. యోనాకు చెప్పాడు. హల్లెలూయా. యోనా ఏం చేయాలి? నినివేకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు తెలుసా? దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ ప్రజలు మూర్ఖులు, దుర్మార్గులు. ఒకవేళ యోనాని ఏం చేస్తారండి? చంపేస్తే అక్కడ పరిస్థితి అయిపోద్దని ఒక భయం కావచ్చు. 2వ కారణం ఏంటో తెలుసా? దేవుడు ఎలా అంటే, దేవుడు చాలా చాలా మంచోడు. ఎంత మంచోడంటే, ఎంత దుర్మార్గుడైనా పాదాలు పట్టుకున్నాడు అనుకో, మనసు మార్చేసుకుంటాడు. ఆ విషయం బాగా యోనాకు తెలుసు. నేను ప్రకటిస్తాను, వాళ్ళు కన్నీరు గారుతాడు, దేవుడు మారిపోతాడు, నా మాట వృధా అయిపోతుంది. ఇలా ఏదో కారణం కావచ్చు. ఏ కారణమైనా, ఇక ఒక విషయం చెప్తాను. నినివే వాళ్ళు చెడ్డోళ్ళైనా, నినివే వారి చేతిలో నుంచి దేవుడు నిన్ను తప్పించలేడా? నీకు విశ్వాసం లేదా? సొదొమ గొమొర పట్టణంలో నుంచి ఇందాక నేను చెప్పాను, లోతును తప్పించలేదా? ఒక్కడిని తప్పించలేదా? జలప్రళయం సమయంలో నోవాహును తప్పించలేదా? ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. యాకోబుని లాబాను తరుముతూ వచ్చాడు. తరుముతూ వచ్చినప్పుడు యాకోబు చిన్న ప్రార్థన చేసుకున్నాడు, నన్ను కాపాడు తండ్రి అని వెళ్ళాడు. ఏదో చేద్దామని వచ్చాడు లాబాను, ఏదో చేద్దామని వచ్చాడు. ఇక తెల్లారితేడికి లాబాను యాకోబు ముఖాముఖి, బాహాబాహి, నువ్వా నేనా? అప్పుడు యాకోబు పడుకున్నాడు. వచ్చేసాడు ఎవరో, మా గొప్ప దేవుడు వచ్చాడు. వచ్చి లాబాన్తో అంటాడు, ఓయ్ హలో లాబాను. ఎవరది పిలుస్తుంది? నేనా? యాకోబు దేవుడిని, యాకోబు భయపడుతున్న దేవుణ్ణి, యాకోబు విశ్వసిస్తున్న దేవుణ్ణి, యాకోబు ఆరాధిస్తున్న దేవుణ్ణి, యాకోబు తండ్రి ఇస్సాకు భయపడిన దేవుణ్ణి, ఇస్సాకు తండ్రి అబ్రహాము భయపడినా, అయ్యా నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా అంటే, తెల్లారితే నా బిడ్డ యాకోబును కలుసుకుంటావు, మంచిగా మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడుకో. స్వీట్ అండ్ హాట్ వార్నింగ్ ఇచ్చాడు అంతే. ఏమన్నాడు? మంచిగా మాట్లాడు యాకోబుతోటి,
అలాగే ఎక్కువ తక్కువ మాట్లాడకు అన్నాడు. లాబాను పేసు మారిపోయింది, హార్ట్ మారిపోయింది, అన్నీ మారిపోయి యాకోబు దగ్గరికి వచ్చి, నిన్న రాత్రిగా నీ దేవుడు కనబడకపోతే నేనేం చేద్దునో, యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడుకు సుమి అని వార్నింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ లాబాను కూడా పోయిందంటే ఏసావు కూడా వచ్చింది. తెల్లారితే నిన్ను చంపేస్తానన్నాడు ఏసావు. మరలా దేవుని పాదాలు పట్టుకున్నాడు. తెల్లారినప్పటికి ఏసావు వచ్చి యాకోబును కౌగిలించుకున్నాడు. ఎక్కడి నుంచి వస్తుందండి శాంతి? విశ్వాసం లేకపోతే నీకు ఏదైనా సమస్య వచ్చింది, రాజకీయాలు పట్టుకున్నావు, సమస్య వచ్చింది, పెద్దోళ్ళ కాళ్ళు పట్టుకున్నావు, సమస్య వచ్చింది, ఎవరెవరో దగ్గరికి వెళ్ళి హెల్ప్ 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 అంటున్నావు. యాకోబులే యేసు పాదాలు పట్టుకో. లాబాను చేతిలో నుంచి తప్పించిన దేవుడు, ఏసావు చేతిలో నుంచి తప్పించిన దేవుడు, సొదొమ గొమొర్రా పట్టణం తప్పించిన దేవుడు, యోనా నినివే ప్రజల చేతిలో నుంచి నిన్ను తప్పించలేడా? నేనే, నా జీవితంలో శాంతి లేదు, నన్ను తీసుకెళ్ళి చంపేండ్రా నాయన అన్నాడు. ఈ సముద్రంలో పడేయండి అన్నాడు. అయ్యో పాపం మాకు వస్తుందేమో, పడేయండి. అక్కడైనా ప్రార్థన, ఈ వాళ్ళు ఎలాగ ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, అక్కడైనా ప్రార్థన చేసుకుంటాను, పాడేశాడు. దేవుడు అంటున్నాడు, ఇక నిన్ను నేను కాపాడే దేవుడు అని తిమింగులానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత తిమింగులం మింగేసింది. అప్పుడు అన్నాడు, ప్రభువా నీ మీద విశ్వాసం తప్ప ఇంకేమీ నాకు లేదు, వెళ్తాను ఇప్పుడు అన్నాడు. వెళ్తావా? వెళ్తాను. వెళ్తావా? వెళ్తాను. వెళ్తావా? మళ్ళీ నువ్వు అటు ఇటు చేస్తావా? చాలామంది ఇట్లానండి, దేవుడు మాట ఒకటి, నీ మాట ఒకటి, దేవుడు చెప్పేది ఒకటి, నీ ఆలోచన ఒకటి, దేవుడు రూట్ ఒకటి, నీ రూట్ ఒకటి. ఎట్లాగా? నీ మార్గములన్నీ ఆయన మార్గంలో స్థిరపరచుకో, శాంతి నీకు కలుగుతుంది. సరే, రెండోసారి ప్రత్యక్షమై పో. నినివే పట్టణం మీద 40 డేస్లో మహాశ్రమ రాబోతుంది, ఒక్కడు కూడా ఉండడం. సొదొమ గొమొర్రా పట్టణానికి ఏమైంది? నోవహు కాలంలో ఏమైంది? పో ప్రకటించు అనగా వాళ్ళు ప్రకటించాడు. యోనా వెళ్ళి ఒక్క దూరం అంత ప్రయాణం డప్పు తీసుకుని, నినివే పట్టణస్తులారా అయిపోయే మీ పరిస్థితి, దేవుడి దృష్టికి మీరు పాపం చేశారు, చిల్లంగితనం, వ్యభిచారం, మర్డర్స్, తర్వాత గొడవలు, జగడాలు, దేవునికి వ్యతిరేకమైన పాపములన్నీ మీ ఊర్లో ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నాయి, మీ మనసులో ఉన్నాయి. కాబట్టి మీకు శాంతి ఉండదు, ఉగ్రత రాబోతుంది, ఉగ్రత రాబోతుంది అని చెప్పుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. నినివే వారు ఏం చేశారు చూడు, 5వ వచనం చదవండి. అంటున్నాడు, మీ మీదకి ఉగ్రత వస్తుంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఎవరు పట్టించుకోలేదు అనుకో, అది నో రియాక్షన్. ఎవడది ఎవడ ఏంటిది ఉగ్రత అంట, మన మీదకి అగ్ని కొమ్మరించబడతా, వెళ్ళలే పని పాట, అది నో రియాక్షన్. యాంటీ రియాక్షన్ అంటే, ఏమిరా మమ్మల్ని మీ దేవుడు చంపుతాడా అని చెప్పేసి యోనా మీద తిరుగుబాటు చేశారు, ఇంకా యాంటీ రియాక్షన్. కానీ వీళ్ళు ఆ మాటను బట్టి వాళ్ళు దేవుడి మీద విశ్వాసం ఉంచారంటండి. ప్రయత్నం ఏమిటి విశ్వాసం? దేవుడు ఏమంటున్నాడు? మీ మీదకు ఉగ్రత రప్పిస్తాను రా నాయన అన్నాడు. హల్లెలూయా. ఏం ప్రకటించాడు చూడు, 4వ వచనం. ఇక 4వ దినములకు నినివే పట్టణానికి నాశనం వస్తుంది. వింటున్నారా? సర్వశతమ్మ, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మాటల్లో మీరు మారు మనసు పొందండి, ఉగ్రత దేవుడు మీకు ఇవ్వడు అని చెప్పాడా? చెప్పడు. యోనా కాన్సన్ట్రేషన్ ఏమిటంటే ఈ నినివే పట్టణం అయిపోవాలి అంతే. ఒకటే మాట చెప్పాడు, మీకు 40 దినాల్లో మీరు అవుట్. ఏం చేసుకుంటారు అబ్బాయిలు? ఇప్పుడు పొడుచుకుంటారా, చిల్లంగితనం చేసుకుంటారా, ఒకరి మీద ఒకరు కత్తులు దువ్వుకుంటారా, ఇవో శవాలు చూడు ఎలా పడి ఉన్నాయి, ఇలాగే బతుకుతారా? ఇంకో 40 రోజులే, 40 డేసే. ఈ 40 రోజుల్లో మీ మీద ఉగ్రత వస్తుంది అని చెప్పాడు. కానీ మీరు దేవుని వైపు తిరగండి, దేవుడు మిమ్మల్ని మనసు తిప్పుకుంటాడేమో, ఒకవేళ మిమ్మల్ని క్షమిస్తాడేమో. యోవేలు చెప్పాడు అట్లా. యోవేలు ఏమన్నాడు చూడు, యోవేలు గ్రంథం చూడు, యోవేలు చెప్పాడు అట్లా. 2వ అధ్యాయము 13వ వచనం నుంచి క్షుణ్ణంగా చదవండి. యోవేలు గ్రంథం 2:13. నీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత మళ్ళా చదవండి, అత్యంత కృపగలవాడునై ఉండి
తాను చేయునుద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక. హల్లెలూయా. యోవేలు చెప్పాడు. ఈ నినివే పట్టణానికి యోనా చెప్పలేదు. ఆ విషయాన్ని చెప్పాల్సింది ఉంది కానీ చెప్పలేదు. చెప్పాలి కానీ చెప్పలేదు. యోవేలు చెప్పాడు. చాలా బ్రహ్మాండమైన విషయం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ దేవుడు కరుణ వాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. కనుకే ఈరోజు మనం ఇలాగున్నాం. లేకపోతే ఎప్పుడో మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి గుమ్మం మెట్టు కూడా ఎక్కేట పరిస్థితి మనకు లేదు. దేవుడా అనేటువంటి పరిస్థితి మనకు ఉండేది కాదు. మనం చేసిన పాపాలకి ఎప్పటికప్పుడు తల్లి వలె తండ్రి వలె నన్ను క్షమిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు కనుక ఇంకా ఆయన కౌగిలిలో ఉన్నాం. హల్లెలూయా. ఇంకా నేను యేసు పాదాల దగ్గర ఉన్నానంటే నా భక్తో నా నీతో కాదు, ఆయన కరుణ, ఆయన కృప, ఆయన నా మీద చూపించే దయ. అది అర్థం చేసుకోవాలి. ఇది నువ్వు చెప్పాలి కదా యోనా. ఎక్కడ దొరుకో యోనా నాకు? నువ్వు చెప్పాలి కదా యోనా. అంటే నీ టార్గెట్ ఏమిటి? 40 daysలో నినివే స్మాష్ అయిపోతుంది. నాశనం, అంతే. నాశనం నాశనం నాశనం. ఓ ప్రవక్త ఎప్పుడు కూడా సంఘానికి నాశనమే చూపించకూడదు. కృప కలిగిన మార్గము, హెచ్చరిక ఓ చేత్తో చేస్తే కరుణ కలిగిన దేవుణ్ణి మరోవైపు అది దైవజనుడు ప్రాముఖ్యత. యోనా మంచివాడు కాదండమా. యోనా పాదధూళికి కూడా మనం యోగ్యులం కాదు. యోనా పేరెత్తడానికి కూడా మనం ఏమనుకుంటున్నాం? యోనా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన గొప్ప ప్రవక్త. ఆయన రోషం, దేవుడికి అతనుకున్న ఒక రిలేషన్. అది ఆ రిలేషన్ అది యోనా అంట. దేవుడికి అంత ఇష్టం లేకపోతే చేపని ఎందుకు పంపుతాడు? యోనా కాకపోతే ఇంకొక డేనా, యోనా కాకపోతే డోనా, నువ్వు పో అనొచ్చుగా. అనలే. యోనాని ఎందుకు పంపాడు? చచ్చిపోరే, పోరా, నా మాట ఏం లేదు, నువ్వు సముద్రంలో పడిసా అనలేదే. యోనా అంటే దేవుడికి ఎంత ఇష్టమో చూడండి. ఎంత ఇష్టం ఉంది కాబట్టి. అసలు ఎవరండి చేప కడుపులో 3 దినాలు ఉన్నది? బైబిల్లో 66 పుస్తకాలు నాకు చూపించండి. సముద్ర గర్భంలో హాయిగా షికారుకి వెళ్ళాడు ఎవరండి? యేసు ప్రభువు కూడా ఏమన్నాడు తెలుసా? చేప కడుపులో యోనా 3 దినాలు ఉన్నట్టుగా భూగర్భంలో నేను 3 దినాలు ఉండి లేకపోతున్నాను అన్నాడు. అందువల్ల యోనా మహాభక్తుడు. బైబిల్లో భక్తులు కాబట్టి దేవుడు రాశాడు. వాళ్ళ పేర్లైనా ఎత్తడానికి మన యోగ్యులము కాము. కానీ యోనా కాన్సంట్రేషన్ ఏమిటో తెలీదు. యోనా ఏమన్నాడంటే, బిడ్లారా 40 దినాల్లో శాపం వస్తుంది, అది ఉగ్రత వస్తుంది. ఒకవేళ మీ దేవుణ్ణి మీరు వేడుకుంటే మీ కరుణ వస్తాదేమో అని చెప్పలేదు. అక్కడ ఏమని ప్రకటించాడంటే, 40 daysలో మీరు అందరూ స్మాష్, బూడిద మాత్రమే మిగులుతారు. ఇంటేనండ్రా, లేకపోతే మానేండ్రో, నన్ను చంపుకుంటారా? చంపుకున్నా మీ మీదకైతే ఉగ్రత వస్తుందిరో. ఇది ఎవరి మాట అంటే, భూమిని ఆకాశమును సృష్టించిన యేసయ్య మాట. తప్పదేగా. మీరు ఎన్ని అనుకోండి, తప్పదంతే. డ్యామ్ షూర్, 100%. ఎవరైనా మంచిగా చెప్తారు, ఎవరైనా జాలిగా చెప్తారు, ఎవరైనా భయపడి చెప్తారు. ఈయనేంట్రా డ్యామ్ షూర్గా చెప్తున్నాడు, కన్ఫామ్గా చెప్తున్నాడు, 100% ఏదో చూసి వచ్చినట్టు చెప్తున్నాడు. ఓరి నాయనో, ఇదేదో నిజమైనట్టు అవుతుంది, ఇదేదో మన పరిస్థితి అయిపోయేటట్టు ఉంది. ఈయన ఎవరికి మనమే పెద్ద దుర్మార్గులు. నినివే పట్టణం అంతా చుట్టుపక్కల పట్టణాలు అందరూ భయపడతారు. అలాంటి దుర్మార్గుల మధ్యలో నువ్వు చచ్చిపోతావురా దుర్మార్గుడు అంటున్నాడా? భయం లేకుండా. ఇదేదో ఆలోచించవలసింది రోయ్. ఇప్పుడు ఏ దేవుడైతే మనకు ఉగ్రత తీసుకొస్తానంటున్నాడో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ వాళ్ళకి ఎలా కార్యం చేసిందో చూడండి. అంతకులు, దుర్మార్గులు, చేతబడి చేసేవారు, చిల్లంగితనం గలు
అసలు రాత్రింపగలు ఎవరిని పొడుచుకుందామా, ఎవరిని చంపేసుకుందామా, చంపేసి అలాగ రోడ్ల మీద శవాలు అలా పడిపోయిన నినివే పట్టణం ఏమి రాయబడ్డదండి? దేవుని యందు విశ్వాసం ఉంచారట. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చెప్తున్నాను, విశ్వసించు వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా మార్చబోతున్నాడండి. పూర్ణ శాంతి గలవానిగా ప్రభు నిన్ను విశ్వసిస్తే చాలు. ఏ కీడైనా సరే, ఏ శోధనైనా సరే, ఏ శాపమైనా సరే, ఎవరు నీ మీద పగబెట్టినా, ఎవరు నీ మీద ఏది చేసినా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే శాంతికరమైన జలముల యొద్దకు ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. విశ్వసించు వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా మార్చబోతున్నాడు. ఒకరు కాదు, దేశము దేవుని యందు విశ్వాసం ఉంచిందంట. ఒక వ్యక్తి ఒక్క మాటతో దేశాన్ని మార్చగలిగాడంటే యోనా ఎంత గొప్ప దైవజనుడు అండి. జస్ట్ అలా వన్ డే అలా ట్రావెల్ చేసి చిన్న గాస్పెల్ ప్రకటించాడు, రోడ్డు మీద ప్రకటించాడు, భయపడకుండా ప్రకటించాడు. మనము సిగ్గుపడాలి యోనా గురించి, 4 గోళ్ల మధ్య చెప్తున్నాం కానీ రోడ్ల మీద సువార్త ప్రకటించడానికి మనం ముందుకు వెళ్ళట్లేదు. బైబిల్ పట్టుకుని చర్చికి వస్తున్నాం తప్ప ఆ బైబిల్లో ఉన్న దేవుడి కోసం పక్కోళ్ళు కూడా మనం చెప్పం. ఆ బైబిల్లో ఉన్న దేవుడి కోసం ఎవరితో మాట్లాడం. ఆ బైబిల్లో ఉన్న దేవుడి కోసం చెప్తే ఏమని అనుకుంటారేమో అని ఫీల్ అవుతారని భయపడతాం. యోనా ఎంత గొప్పోడండి. దుర్మార్గులు ఏమనుకున్నా, ఒకవేళ వాళ్ళు చంపినా సరే నడి రోడ్ల మీద ఒక్కరోజు ఓన్లీ వన్ డే వెళ్ళి సువార్త ప్రకటిస్తే, ఒక్కరోజు సువార్తకి ఒక మనిషి కాదు, ఒక ఊరు కాదు, దేశం మారిపోయిందండి. నినివే పట్టణం మారిపోయిందండి. హల్లెలూయా. వారు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. బాగా వినండి, విశ్వాసం ఉంచేది సరిపోయిందా? విశ్వాసం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా? ఉపవాసము దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ ఏముంది? మళ్ళా చదవండి 5వ వచనం. అలా కాదు. విత్తనదే పంట ఎలా వస్తుంది చేతికి? నడవనిదే దూరం ఎలా తరుగుతుంది? 1000 అడుగులు దూరం నడవాలంటే కనీసం 1 అడుగైనా మనం వేయాలిగా. 99 అవుతాయి. హల్లెలూయా. ఉపవాసం, విశ్వాసం ఉన్నవాడు ఉపవాసం అనే ఒక అద్భుతమైన ప్రక్రియలోకి వచ్చేస్తాడు. విశ్వాసం లేనివాడికి ఎంత చెప్పు, చెవులు పెద్ద పెద్ద బాక్సులు పెట్టి ఉపవాసం ఉండరా అని చెప్పు, నేనుండా అంటాడు. అంతే. ఎందుకో తెలుసా? వాడికి విశ్వాసం లేదు. వాడికి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి ఉపవాసం ఉండు ఈ బాక్స్ అటువైపు తిప్పరా, నేను చెప్తా. ఉంటాడా? హల్లెలూయా. ఎందుకని? విశ్వాసం లేనివాడు ఉపవాసం ఉండడు. వాడికి ఏదో భయం. యోనా భయపడినట్లుగా ఉపవాసం ఉంటే నాకు బీపీ డౌన్ అయిపోద్దేమో, షుగరు లెవెల్స్ పడిపోతాయేమో, నాకు ఏదోటి అవుతాయి. వాటి నుంచి ప్రొటెక్ట్ చేసే దేవుడు మనకున్నాడండి. మాట చేత లాజర్ని లేపిన దేవుడు తన కృపల్లో మన షుగర్ బీపీని కంట్రోల్లో ఉంచలేడా? నీకు నమ్మకం లేక. విశ్వాసం కలిగిన వాడు ఉపవాసం అనే ప్రక్రియకి వచ్చేస్తాడు. రాజు మొదలుకొని బంటు వరకు ఆ పట్టణంలో అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు. దేవుడా మేము పాపులమే, దేవుడా శిక్షకు అర్హులమే, దేవుడా ఉగ్రతకు పాత్రులమే, కృప చూపయ్యా. ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపాలి. ఉపవాసం అంటే ఏదో వాక్యం వినడానికి కాదు, ఉపవాసం అంటే ఏదో పాటలు పాడుకోవడానికి కాదు. ఉపవాసం ఎందుకో తెలుసా? నీ ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించబడ్డానికి, కీడుల్లో నుండి నువ్వు తప్పించబడ్డానికి నువ్వు ఏడవలసిన ప్రక్రియ. గోను పట్టగట్టుకుని దేవుడా ఎంత దేవుడని యెహోవా వైపు చూస్తావో అంత వెలుగు కలుగుతుంది. 5-10 నిమిషాల ప్రార్థనకి ఏం కాదు అవి. 5-10 నిమిషాల ప్రార్థనలు కావు, గంటల తరబడి. ఏదో 1 గంట 9:30 అవుతుంది, ఇంటికెళ్ళి దేవుడా ఇదే నీ పని. చేతులెత్తిన మోషే విజయం పొందాడు, చేతులెత్తిన సంఘాలు విజయం పొందాయి, చేతులెత్తిన కుటుంబాలు పూర్ణ శాంతి గలవానిగా మార్చబడతాయండి. వారు గోను పట్టగట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు అంటున్నాడండి. 10వ వచనం చదవండి.
ఈ నినివే వారు ఒక పాయింట్ మనం దాటేసాం. 9వ వచనం కూడా చదవండి. వీళ్ళకి మొదట ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. విశ్వాసం వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళింది? ఉపవాసం. ఉపవాసములు వీళ్ళు ఏం చేస్తున్నారు? మనపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారండి. 23 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ ప్రార్థన సమయం ఎంత? క్వశ్చన్ మార్క్ వేసుకో. మనపూర్వకంగా ప్రభువుని, అందరూ చెప్పాలి, మనపూర్వకంగా ప్రభువుని. ఉందా అమ్మా? ప్రార్థన నీలో ఉందా? తల్లి ప్రార్థన చేస్తున్నావా? తమ్ముడా, నినివే పట్టణ వారు చూడు, విశ్వాసం ఉపవాసంలోకి నడిపించింది. ఉపవాసం ప్రార్థనలోకి, విరిగి నలిగిన ప్రార్థనలోకి నడిపించింది. చిన్నారి అర్థమవుతుందా? హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళ ప్రార్థన జరిగిందో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చదవండి 10వ వచనం చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 40 దినాల్లో నువ్వు స్మాష్ అనేటువంటి వర్తమానం వచ్చింది. 40 దినాల్లో నువ్వు అయిపోతావు నాయనా అనేటువంటి వర్తమానం వచ్చింది. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు. పరిపూర్ణమైన దేవుడు వాళ్ళకి శాపము తీసివేసి, కీడును తీసివేసి, రోగము తీసివేసి శాంతినిచ్చాడండి. నీకు రోగం వచ్చింది, ఎన్ని టాబ్లెట్లు వేసినా బతకో అంటారేమో డాక్టర్లు. యేసయ్య బతికించుటకు సమర్థుడు. ఇక లేదు నీ వల్ల కాదు అంటారేమో, దేవుడు నీకే అటువంటి అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఛాన్స్ లేదు అన్న చోట ఛాన్స్ను క్రియేట్ చేస్తుంది ఫెయిత్. ఏమీ లేని చోట జీవాన్ని పుట్టిస్తుంది విశ్వాసం. వాళ్ళు విశ్వసించారు. వాళ్ళకి ఏం దొరికిందండి? శాంతి అనేది ఒక పక్క మాటే, పూర్ణ శాంతి అనేది 2 పక్కల మాట. ఏం దొరికిందండి వాళ్ళకి? పూర్ణ శాంతి. భయముతో బ్రతికే వాళ్ళకి దేవుడు వాళ్ళకి సమాధానాన్ని ఇచ్చాడండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉదాహరణలు ఉన్నాయనుకుంటున్నారు? రాహాబ్ అనే వేశ్య, ఎరుకో పట్టణంలో ఎరుకో వాళ్ళు గుండులన్నీ అవిసిపోయినాయి. ఇజ్రాయేలీలు వస్తారు, ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని అవిసిపోయినాయి. రాహాబ్ అని వేశ్య వేగులు వాడితే ఏమందో తెలుసా? మీ దేవుడు చాలా గొప్ప దేవుడయ్యా, ఆ దేవుడు తప్ప వేరో దేవుడు లేడయ్యా, ఆ దేవుని యందు నేను విశ్వాసం ఉంచానయ్యా, మీరు వచ్చినప్పుడు నన్ను నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అన్నాడు. అప్పుడు వేగుల వారు అన్నాడు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు గనుక ఈ పట్టణ వారు నాశనం అవుతున్నప్పుడు వాళ్ళతో నువ్వు నాశనం కాకుండా నీకు దేవుడు శాంతిస్తాడన్నాడండి. చూసారా? కాబట్టి నువ్వు ఏ బాధ, ఏ కష్టం, ఏ డేంజరస్, ఏ అపాయం నీ చెవుల్లో వినబడిన, హృదయంలో మెదిలిన, దేవుడి మాట మీద నమ్ము, దేవుని విశ్వసించు. ఒక దారి నుంచి వచ్చిన ప్రమాదం 10 దారుల పారిపోతుంది. ఒకవైపు నుంచి వచ్చిన నింద 10 దారుల పారిపోతుంది. ఒక దారిలోంచి వచ్చిన శత్రువు ఎన్నో దారుల పారిపోతుంది. విశ్వాసం కలిగిన వాడు హీరో, విశ్వాసం లేనివాడు జీరో.